ఈరోజు మనం మిన్స్డ్ చికెన్తో క్యాబేజ్ రోల్స్ చేయబోతున్నాము. ఇది ఒక వెరైటీ సోయా సాస్ కూడా చేసి దాంతో తినాలి. స్టీమ్ మేడ్గా చేస్తున్నాము, అందుకని చాలా బాగుంటుంది. అందరు తినొచ్చు. ఎలా చేయాలో అందరు చూడండి, అందరూ ట్రై చేసి చూడాలి కూడా. ఒక క్యాబేజ్ తీసుకున్నాను. కొంచెం పెద్ద క్యాబేజ్ అయితే మనకి ఆకులు లీవ్స్ అలా తీయడానికి కుదిరిద్ది. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఈ స్టెమ్ ఉండే చోట కొంచెం లోపలికి ఘాటులాగా పెట్టేసి ఇడ్లీ బిందెలో వాటర్ పెట్టి దానిలో అది కొంచెం ఒక 10 నిమిషాల దాకా ఉడకబెట్టాలి. 10-15 నిమిషాలు ఆ వాటర్లో ఇది ఉడికితే మనకి ఆకులు విడిగా తీయడానికి వస్తుంది. ఇది ఒక 1/2 కేజీ దాకా చికెన్ ముక్కలు తీసుకున్నాను, బోన్లెస్గా తీసుకున్నాను. అది కొంచెం చిన్న ముక్కలే కట్ చేసి మిక్సీ జార్లో వేస్తున్నాను మిన్స్ చేయడానికి. ఒక 2-3 సార్లు అలా గ్రైండ్ చేస్తే బాగా మిన్స్ అవుతుంది. చూడండి ఇలా అయింది. ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా బాగా స్మూత్గా గ్రైండ్ అయింది. దీనిలోకి మనం కావాల్సిన ఉప్పు వేసేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు క్రష్ చేసి వేస్తున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు, మనం కారం కోసం అదే వేస్తున్నాం, అందుకని 4 పచ్చిమిరపకాయలు వేసాను. ఒక 1/2 ఉల్లిపాయ వేసాను. ఒక ఎగ్ వేస్తున్నాను. అలాగే ఒక 1.5 స్పూను బట్టర్, హోమ్ మేడ్ బట్టర్, దానిలో ఉప్పు ఉండట్లేదు, అది వేస్తున్నాను. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 1.5 స్పూనే వేస్తున్నాను. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ కూడా వేస్తున్నాను. ఈ సోయా సాస్లో కూడా ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఉప్పు చూసుకొని వేయాలి. ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి, అన్నీ కలిసేటట్టు బాగా ఒక 2 నిమిషాల దాకా బాగా మిక్స్ చేయండి. ఈ బటర్ వేసేటప్పుడు అది కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మన క్యాబేజ్ చూడండి, నేను ఒక్కసారి ఇలా తిప్పి పెట్టాను కూడా బాగా ఉడిగింది. ఇప్పుడు మనం ఇది తీసేయాలి. కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, టప్పని పడితే వాటర్ పైకి కూడా వస్తుంది. ఈ వాటర్ తీసేసేయాలి. దాంట్లో అంత క్యాబేజ్ది టేస్ట్ ఉంటుంది కదా, అది మనం తీసేస్తున్నాము. ఇప్పుడు అదే ఇడ్లీ బిందెలోనే ఇంకా కొంచెం ఒక 2 గ్లాసులు వాటర్ పోసి మళ్ళీ స్టీమ్ బాయిల్ అవడానికి పెడుతున్నాను. మళ్ళీ మనం స్టీమ్ చేసుకోవాలి కదా, ఇలాగా స్టీమ్ గిన్నె ఉంటే అది పెట్టేసేయండి, లేకపోతే నేను ఇడ్లీ పాత్రే పెడుతున్నాను. ఇప్పుడు మనం ఈ లీవ్స్ని సెపరేట్ చేసుకోవాలి. చూడండి నేను అక్కడ కట్ చేశాను కాబట్టి ఈజీగా మనం తీయడానికి వస్తుంది కదా, ఇలాగా మళ్ళీ తీసేస్తున్నాను. ఇలా పట్టుకొని తీయాలి, బాగా వేడిగా ఉంటుంది. ఇలా తీసేస్తే మనకి తొందరగా వచ్చేసిద్ది. మనకి ఎన్ని లీవ్స్ కావాలో అన్ని లీవ్స్ తీసేసేయండి, పక్కన పెట్టేసి మళ్ళీ కావాలంటే మళ్ళీ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా సెపరేట్గా ఒక్కొక్క ఆకు తీసుకొని దానిలో స్టెమ్ ఉంటుంది కదా, కొంచెం మందంగా ఉంటుంది, అది కొంచెం కట్ చేసేస్తున్నాను. అంటే ఆ లీఫ్ చినిగిపోకూడదు, అలా కొంచెం అలా కట్ చేసి తీసేసేయండి. ఇప్పుడు ఈ లీఫ్ని ఇలాగ ఒక ప్లేట్లో పెట్టుకొని దానిలో చికెన్ మనం రెడీ చేసి పెట్టాం కదా, దానిలో నుంచి కొంచెం చికెన్, ఒక పెద్ద స్పూన్ కాదు మరి చిన్న స్పూన్ కాదు, ఒక 1/2 స్పూన్ చికెన్ ఇలా తీసుకొని దీనిలో పెట్టి రోల్ చేయాలి. ప్యాక్ చేసేది మన ఇష్టం, ఇలాగైనా చేసుకోవచ్చు, ఇది ఇలా రోల్ చేసుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ ఒకసారి రోల్ చేసిన తర్వాత సైడ్ లోపలికి మడత పెట్టుకోవచ్చు. ఎలాగైనా చికెన్ బయటికి రాకుండా కేర్ఫుల్గా ఉండేటట్టు కొంచెం అలా ప్యాక్ చేసేసేయండి. అన్నీ అలాగే రెడీ చేసేసుకోవాలి. చూడండి క్యాబేజ్ రోల్స్ అన్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన వాటర్ కూడా బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు చికెన్ రోల్ ఇలా పెట్టేసి మళ్ళీ స్టీమ్ చేసుకోవాలి. ఈ క్యాబేజీ లీఫ్లో ఉండి చికెన్ ఉడగాలి. ఒక 15-20 నిమిషాల దాకా బాగా స్టీమ్లోనే ఇది ఉడగాలి. గట్టిగా మూత పెట్టేసేయండి. 20 నిమిషాల తర్వాత తీసాను నేను, ఉడిగింది. మనం తీసి చూద్దాము. చూడండి మన క్యాబేజ్ రోల్స్ అన్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం సాస్ రెడీ చేద్దాము. ఒక చిన్న స్పూను కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నాను, దాంట్లోకి ఒక 2 స్పూను మామూలు వాటర్ వేసి బాగా ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను, అంటే లంప్స్ రాకుండా. మిక్స్ చేసిన తర్వాత దీనిలో ఒక 2-3 స్పూన్ల సోయా సాస్ వేసుకోవాలి. 3 స్పూన్లు వేస్తున్నాను నేను, మనకి ఎంత సాస్ కావాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5-6 స్పూన్ల వాటర్ పోసి దీన్ని బాగా డైల్యూట్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. అప్పుడు ఎలా అవుతుందంటే చూడండి ఇలా పేస్ట్ లాగా అవుతుంది. ఈ సాస్ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే దీనికి మంచి కాంబినేషన్ కూడా. ఇది కాకపోతే ఇంకా మన రెడ్ చిల్లీ సాస్ ఉంది కదా, అది అయినా వాడుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది.
ఈ క్యాబేజ్ రోల్స్ చాలా టేస్టీగా ఉండదు. నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం సరిపోయిద్ది. అలాగే బటర్ది టేస్ట్ అన్నీ మనకి పచ్చి టేస్ట్ ఏం తెలియదు. బటర్ ఉండడం వల్ల బాగా టేస్టీగా ఉంటుంది. ఆ పిల్లలు కూడా తింటారు, బాగుంటుంది. ఆ క్యాబేజ్ అంటే అందరికీ అంత ఇష్టం ఉండదు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. స్టీమ్ మేడ్ కాబట్టి హెల్త్ కూడా మంచిదే కదా. మరి అందరు హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ వన్ కంటిన్యూస్. బాయ్ బాయ్.